సినిమా. తేజ గారు, థ్యాంక్ యూ. తేజ గారు, ట్రైలర్ చాలా బాగుంది. అసలు అంటే ఈ ఇయర్ ఇంకా రాబోయే 3 నెలల్లో కాస్త మనం ఎదురు చూసే ప్రామిసింగ్ ఉన్న సినిమాలే ఒక 3-4 సినిమాలు మించి ఎక్కువ లేవు. బట్ ఆ లిస్ట్లో మీ సినిమా కూడా వచ్చిందని ఇప్పుడు ఈ ట్రైలర్ చెప్తుంది. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ ఒక ఫిలాసఫికల్ డైలాగ్ వేశారు ట్రైలర్లో, ఏదైనా అప్పే ఇవాళ తిరిగి ఇచ్చారు, మన దగ్గర ఉంటుంది రేపు ఇంకోళ్ళ దగ్గర ఉంటుందని. సక్సెస్ స్టార్డమ్ని కూడా ఈ జాబితాలో వేసుకోవాలా? 100% సార్. నేను అంటే ఆ డైలాగు ఆయన రాసినప్పుడు ఆయన ఏం ఆలోచించారో తెలియదు, కానీ మీరు ఇప్పుడు అడుగుతున్నప్పుడు మాత్రం ఇవాళ మనకు కుదురుతుంది, ఇవాళ దేవుడి దయ, మన సెన్సిబిలిటీ రైట్గా ఉంది, దేవుడి దయ ఉంది, ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. రేపు ఉంటుందో లేదో తెలియదు. బట్ ఈ హనుమాన్ సినిమాలో ఉన్న మ్యాజిక్ని రిపీట్ చేయడం కోసమనే ఈ సినిమాలో చివరిలో రాముడిని జాయిన్ చేశారా మీరేమన్నా? అసలు కాదు సార్, సినిమా కోర్ లెవెల్ ఐడియానే అది, సినిమా పేరే అది మిరాయ్ అని. అది హనుమాన్ రిలీజ్కి ముందే మేము అనౌన్స్ చేసాము, మిరాయ్ అనేది ఒక ఆయుధం అని చెప్పాము. సో ఐడియానే అది సార్. దానికి హనుమాన్ విడుదలకి సంబంధం లేదండి. మీరు గమనిస్తే అంటే నాకు స్వతహాగా కొంచెం ఎక్సైట్మెంట్ టువర్డ్స్ ఫ్యాంటసీ, లేకపోతే మన ఇతిహాసాల్లోంచి ఏమైనా కూల్గా మారల్స్ చెప్పడం అనేది స్వతహాగా నాకు కొంచెం నచ్చే ఒక ఎలిమెంట్ అండి, అంతే. మనోజ్ గారు నమస్కారం అండి. సార్ భైరవ్ డిసప్పాయింట్ చేసిందా? లేదండి, అపాయింట్ చేసింది వేరే సినిమాలకి. వేరే సినిమాకి అపాయింట్ చేసింది? అవునండి. సూపర్. అంటే రావాల్సినంత లేదండి, 2-3 చెక్లు వచ్చాయి ఆ తర్వాత. చెక్కులా? అదే కదా, నెక్స్ట్ మంచి సినిమాలు వచ్చాయంటే సైన్ పెట్టుకున్నాం. సో దానివల్ల క్రెడిట్ గోస్ టు మా డైరెక్టర్ విజయ్ గారు అండి. హీ డెంట్ డిసప్పాయింట్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ భైరవ్. ఓకే ఓకే. మీరు ఇంతకీ తిరుపతికి వస్తారని మాట ఇచ్చి రాలేదు ఇప్పటి వరకు. నేను వస్తాను సార్. మళ్ళీ వస్తారంటారు, మళ్ళీ వస్తారంటారు. మీరు పిలవాలి కానీ ఎప్పుడైనా వచ్చేస్తాం. పదండి వెళ్ళిపోదాం. కార్తీక్ గారు, కార్తీక్ మంచి టెక్నీషియన్, దాన్ని ఇండస్ట్రీ మొత్తం ఏకగ్రీవంగా ఒప్పుకుంటుంది. ఇంతకుముందు సినిమా కూడా అనుకున్న రేంజ్కి వెళ్ళకపోయినా ఆ టెక్నికల్ వర్క్ కానీ అందులో మీ కొన్ని ఫ్రేమ్స్ సీన్లు కానీ చాలామంది మీకు అప్రిసియేషన్ వచ్చింది. బస్ స్క్రిప్ట్ లెవెల్లో మీరు డౌన్ అవుతుంటారు అని ఆ సినిమాతోటే చెప్పారు. సో ఇక్కడ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు సార్? ఇది 5 years పట్టింది సార్ రైటింగ్ ఇది. సో అలాగే ఎగ్జిక్యూషన్ కూడా అంతే టైం పట్టింది. రీచెక్ కూడా అన్నిసార్లు చేసుకున్నాము. ఈసారి అది ఉండదని నా గట్టి నమ్మకం సార్. సో 12th మళ్ళీ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. సారీ సార్, ఎందుకు సార్ ప్రతి సినిమాకి ఎవరో ఒకళ్ళు మీరు కొంచెం డౌట్ అని ఎందుకు అలాగా? ఆయన పాజిటివ్గా మాట్లాడుకుందాం, ట్రైలర్ బాగుందని ముందు మీరే చెప్పారు, కష్టపడి చేసాం. ఆయన అన్నిటికంటే ముఖ్యంగా సార్ నేను సార్ 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 వెనక్కి కూడా చెప్పండి సార్. మూర్తి సార్ వెనక అయితే పదండి వెనక్కి వెళ్దాం. మూర్తి సార్, జయ అపజయాలు అనేవి దైవాధీనం, మీకు తెలియంది కాదు. ఇక్కడ ఎంతమందికి నచ్చింది అనేది మనం చెప్పలేం. బట్ నేను ఒకటి చెప్పగలను, కార్తిక్ గారు 100% ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నారు. అది అన్నిటికంటే ముఖ్యం. కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. సార్ కార్తిక్ గారు అంటే చాలా ఇష్టం ఉంది, నాకే కాదు ఇండస్ట్రీలో చాలామందికి ఇష్టం ఉంది. ఇండస్ట్రీలో ముక్తకంఠంతో చెప్పే మాట అంటే ఆయన సినిమాటోగ్రాఫర్గా ఉండిపోయి ఉంటే ఆయన డేట్స్ దొరకడం కష్టం అనే మాట ఉంది. అంత పెద్ద ఫోటోగ్రాఫర్ సార్. సినిమా చూసారా? కార్తిక్ గారి గురించి మాట్లాడితే ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు చూసారా? నా ఉద్దేశం ఏంటంటే సార్, సినిమాటోగ్రాఫర్ అంటే స్టోరీ టెల్లర్ కూడా సార్. తను స్టోరీ టెల్లర్ కూడా, తను గొప్ప సినిమాటోగ్రాఫర్ అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ దట్ తను గొప్ప స్టోరీ టెల్లర్ కూడా అని. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. ఎనీవే సార్, మీరు అడగటం మాకు అలవాటే, చెప్పడం మీకు అలవాటే. మీరు రెడీగా పెట్టుకుని వచ్చారు సార్ జేబులో అన్ని. మూర్తి గారు, మీకు క్లారిఫికేషన్, కార్తీక్ గారు డేట్స్ కూడా దొరకండి డైరెక్టర్గా మీకు. అవునా? ఎవరికి ఇండస్ట్రీలో. సూపర్. మీరే ముందు బ్లాక్ చేసి ఉంటారు, హీరో నెలగా బ్లాక్ చేశారుగా. తేజ గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ సార్. సినిమాకి మీ కథలు మారుతున్నాయి, జోనర్లు మారుతున్నాయి, మార్కెట్లు మారుతున్నాయి, బడ్జెట్లు మారుతున్నాయి, పిఆర్ మారుతుంది, మొత్తం మార్చుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా కలిసి వస్తుందా లేదంటే మీ ప్లానింగా ఏంటి దీని వెనకాల ఉన్న? సార్ ఒక 50% మన ప్లానింగ్లు అన్నీ ఉన్నా కూడా సార్, కలిసి రావటం అనేది 100% జరగాలి. ఏదో మనం చేసేసుకున్నాం అంటే అది అంతకంటే అతిశయోక్తి ఇంకోటి ఉండదు. డెఫినెట్గా
గ్రహాలు అనుకూలించాయి. గ్రహాలు వాటి మూమెంట్స్ అవి చేసే కామెంట్స్ అవి అనుకూలిస్తేనే జరుగుతాయి. మనం ఎంత కష్టపడినా మనకంటే టాలెంటెడ్ పీపుల్, మనకంటే అందంగా ఉండేవాళ్ళు గల్లీకి 10 మంది ఉంటారు. నాకు ఈ అవకాశం వచ్చిందంటే, నాకు ఈ స్టేజ్ వచ్చిందంటే జస్ట్ బికాజ్ నన్ను ఆదరించిన ఆడియన్స్ దేవుడి దయ నాకు ఉంది కాబట్టి. పాన్ ఇండియా స్టార్ అనద్ర బాబు అంటున్నారు కదా, అదేంటి, అదేమన్నా బ్యాగేజ్లు అనిపిస్తుంది మీకు ఏమైనా? నాకు అనిపించలేదు సార్. కొంతమంది వినే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, అబ్బా అని అని ఉండొచ్చు, అందుకనమాట. డైరెక్టర్ గారు, ఇదేదో 9 పుస్తకాలు కదని ముందే రివీల్ చేశారు కదా, ఒకవేళ మిరాయ్ కనుక హిట్ అయితే మిరాయ్ 1, 2, 3, 4, 9 వరకు వెళ్ళిపోయే అవకాశం ఏమైనా ఉందా? లేదు సార్, అంటే పొటెన్షియల్ స్కోప్ ఉన్న స్పేసే సార్. బట్ ఇప్పుడు ఏంటంటే ఫుల్ఫిల్లింగ్గా ఒక కథ చెప్పాలని ట్రై చేసాము. డిపెండ్స్ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్. హలో హరి గారు. హలో అండి. లాస్ట్లో మీరు పెట్టిన చాంట్ చాలా గూస్ బంప్స్ ఇచ్చే మూమెంటే. మనకి ఇక్కడ ఇలా ఉంటే థియేటర్లో ఇంకా బాగుంటుంది. జస్ట్ లైక్ హనుమాన్. I think your background score is going to add up to 20% to the collections and experience. Thank you so much, sir. చాలా పెద్ద మాట అన్నారు. Thank you so much. Teja garu, hi. First of all, very good trailer. You set the right expectations for audience to come. Thank you. So one thing, initial first teaser lo you guys revealed the concept of Ashoka 9 books kanadi. Later on now Ramudu నడిచిన త్రేతాయుగంలో ఆయుధం అని. సో దేనికి ఎక్కువ లింక్ ఉంటుంది మూవీలో? లైక్ ఇట్స్ మోర్ టువర్డ్స్ అశోక కళింగ వార్ ఆ టైప్ ఉంటుందా, ఆర్ దిస్ డివోషన్ పార్ట్ ఎక్కువ ఉంటుందా? రెండు ఉండదండి. అంటే రెండు అదేదో దానిలోకి డ్వెల్ అవటం దీనిలోకి డ్వెల్ అవటం ఉండదు. చాలా క్లియర్గా చెప్పాలంటే అశోకుడు 9 పుస్తకాలు నియమించిన తర్వాత 9 మంది యోధులకి డైవర్ట్ చేసేసిన తర్వాత సినిమా స్టార్ట్ అవుద్ది. సో ఇట్ విల్ బీ స్టార్టింగ్ ఒక కొంత పోర్షన్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఆ తర్వాత సినిమా ప్రజెంట్ ఏజ్లో స్టార్ట్ అవుద్ది. ప్రజెంట్ ఏజ్లోనే నేను ఉంటాను. మదర్ ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్తాడు, దానికి ఆల్రెడీ ఇతిహాసాల్లో ఉన్న సమాధానం ఏంటి, ఆ సమాధానం గురించి తన కర్తవ్యం గురించి తను ఎలా తెలుసుకుని తను ఎంత దూరం వెళ్ళాడు, ఇంతే అండి. శ్రీయ గారు, మీరు తెలుగు యూ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ తెలుగు? తెలుగులో మాట్లాడితే అర్థమవుతుందా? అంటే మీరు ఒక సీనియర్ యాక్టర్స్గా సో మెనీ లాంగ్వేజెస్